వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద భారీ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ రాజధాని తెహ్రాన్ సహా కీలక సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు లక్ష్యంగా మారితే ఇది సాధారణమైనటువంటి ఘర్షణ కాదు, పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి నాందవుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించాయి అనే సమాచారం అది ప్రత్యక్ష సవాల్ కిందే భావించింది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ వైపు క్షిపణులు ప్రయోగించింది, అమెరికన్ బేస్లను ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఇవన్నీ కూడా చూసాం. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ వంటి దేశాలకు కూడా ఇది విస్తరిస్తే చెప్పదగినది ఏమీ లేదు. ఇక ప్రాంతీయ మిలీషియా బలగాలు కూడా రంగంలోకి దిగితే యుద్ధం నియంత్రణలో కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆర్థిక ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంటుందనే దాని మీద చూద్దాం. ప్రపంచ చమురు సరఫరాలో అతి కీలకమైనటువంటి మార్గమైన హార్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ మార్కెట్కి భారీ షాక్ తగులుతుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ $100లకు చేరుకుంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ జలసంధి గుండానే వెళ్తుంది. ఇక్కడ గనక బ్రేక్ పడింది అంటే క్రూడ్ ధరలు $100 కర్మ $200 దాకా పోతాయి. దీని ప్రభావం భారత్ వంటి దేశాల మీద తక్షణమే కనిపిస్తుంది. మన దేశం చమురు దిగుమతుల మీద అధికంగా ఆధారపడింది. చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, చివరికి కూరగాయల నుంచి నిత్యావసరాల వరకు అన్నింటి ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. మళ్ళీ ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పెట్టుబడుల మార్కెట్ విషయానికి వస్తే యుద్ధాల సమయంలో స్టాక్ మార్కెట్లు సాధారణంగా అస్థిరంగా ఉంటాయి. పెట్టుబడిదారులు వాళ్ళ డబ్బును సురక్షితంగా భావించే బంగారం వైపు మళ్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఇండియాలో కూడా తులం బంగారం గణనీయంగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా అలాగే ఉండొచ్చు. ఇక రూపాయి విలువ కూడా ఒత్తిడికి లోనవుతుంది. విదేశీ పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కనిపించవచ్చు. ఐటీ, ఆయిల్ మార్కెటింగ్, ఎయిర్లైన్స్ రంగాలు ప్రత్యేకంగా ప్రభావితం అవుతాయి. అనేక దేశాలు ఇప్పటికే గగనతలాన్ని మూసేశాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇది పర్యాటక రంగానికి, వ్యాపార రవాణాకి కూడా చాలా పెద్ద దెబ్బ. ఒకవేళ ఈ యుద్ధం సుదీర్ఘంగా కనుక కొనసాగితే గ్లోబల్ సరఫరా గొలుసులు దెబ్బతింటాయి. ఇంధన వ్యయం పెరిగి ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం మళ్లీ తలెత్తే ప్రమాదం కూడా ఉంది అనేది ఆర్థిక నిపుణుల హెచ్చరిక. ఇక ఇది కేవలం 3 దేశాల మధ్య యుద్ధమే అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన మార్కెట్, పెట్టుబడుల ప్రవాహం, సాధారణ ప్రజల జీవితాల మీద ప్రత్యక్ష ప్రభావం చూపే సంఘటన. పశ్చిమాసియాలో శాంతి భద్రతలు కాపాడమే ఇప్పుడు ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన అవసరం. ఎందుకంటే యుద్ధం ప్రారంభించడం సులభమే, కానీ దాన్ని నియంత్రించడం చాలా కష్టం. ప్రపంచం మీద చూపే సాధ్యమైనటువంటి ప్రభావం ఇదే. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ ముగ్గురు కూడా సంయమనం పాటించాలి అనేది ప్రపంచం కోరుకుంటోంది. కాదు కూడదు అని చెప్పి ముందుకు వెళితే సౌదీ అలాంటి దేశాలన్నీ కూడా ఏకమైతే యుద్ధం ఇంకా ప్రభావితంగా ఉంటుంది. అండ్ రష్యా, చైనా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాలు, ఆఖరికి భారత్ కూడా యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉండొచ్చు. తెలియదు ఏం జరుగుతుంది అనేది. అంతా ట్రంప్ చేతుల్లో ఉంది అంటున్నారు. ట్రంప్ మాత్రమే శాసించగలడా ఏమో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.